ఈరోజు మనం చెప్పుకునే కథ అమెరికా గౌను. నేను బయటపని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవానుమీద చిన్న చిన్న ప్యాకెట్లు పరచి ఉన్నాయి. ఇంటిల్లిపాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమయ్యింది, రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి మా అమ్మాయి, అమెరికాలో ఉంటోంది. తెలిసినవాళ్లెవరైనా ఇటు వస్తూంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్టులో పంపుతుంటుంది. వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తుంటామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, పలానా వాళ్లు ఇండియా వస్తున్నారు, వాళ్లతో పలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని. వాళ్ళివాళ ఇచ్చి వెళ్లారన్నమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతైనప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగుపొరుగు అమ్మలక్కలతో కళకళలాడుతూ గలగలమంటూ ఉంటుంది. ఆ హడావుడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవర్నీ పట్టించుకోరు. నేను కాంగా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు నా మనవడు బాలు, మనవరాలు సంజు నన్ను చూశారు. బాలు నా దగ్గరకు పరిగెత్తుకు వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్నట్టు, తాతోయ్, అత్తా, నాకు రోబోట్ పంపించింది. చూడు ఎంత బావుందో, ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాల్ విసిరేస్తుంది, ఇంకానేమో చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్క గుక్కన చెప్పేశాడు. 6 ఏళ్లు వాడికి, 1వ క్లాసు చదువుతున్నాడు. వాళ్లత్త పంపిన గౌను కాబోలు సంజూని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లోంచి ఆ గౌనుని ఒక్క గుంజుగుంజీ లాక్కుని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాతా, అన్నకి బొమ్మొక్కటే, నాకు చూడు ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డు పంపించింది తెలుసా? అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. భడవకానా, ఒక్కక్షణం ఒక్కచోట కుదురుగా నిలబడవుగదా అంటూ సంజూని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పూలు చూడ్డం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండాఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ల గ్లాసు పట్టుకొచ్చింది మావిడ వర్ధని. అలా పైపైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడిగిచూడు అని కోడలికి సలహా ఇచ్చి నావైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజూ పుట్టినరోజుగా తను పంపిన గౌనే వెయ్యాలిట మేనకోడలికి కూతురి కోరిక చెబుతూ మురిపెంగా నవ్వింది మా ఆవిడ. నాకు గ్లాసందించేసి తిరిగి మళ్లీ వాళ్లు విదేశీవస్తు పరిశీలనలోనూ వాటి గుణవిశిష్టతా గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉస్సురనుకుంటూ పడకుర్చీలో వాలిపోయాను. అత్తాకోడళ్ళిద్దరూ సంజూకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్తా సంజూ భుజాల దగ్గరే బిగుసుకుని అలకపాన్పు దిగనని భీష్మించు కూర్చున్న కొత్త అల్లుడిలా కిందికి దిగనంటోంది. చేతులు దూర్చాలని వర్ధని, కిందికి జార్చాలని సుజాతా చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి లాభం లేదత్తయ్యగారు, ఇంకా లాగితే చిరిగేట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెల్లవ్వలేదు, చూసే వెళ్ళిందిగా. పిల్లని అంతమాత్రం ఆది తెలియలేదా దానికి? ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెల్ల కింద రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజూ సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండు మల్లెపువ్వు. పాపం రమణి లోలోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయిమీద. బుజ్జిముండా, ఎంత ముద్దోస్తోందో చూడండత్తయ్యా, ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసు, ఈ ప్రిల్సు ఎంతందం తెచ్చాయో గౌనుకి. ఇక్కడివాళ్లకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చేస్తేరాదు, దీన్నెలా సరిచేయటం? సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏకాస్తన్నా లూజు చేసే వెసులుబాటుందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఊహూ, అమెరికన్ ప్రొడక్టా, మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదుగదా, వదిలేయొచ్చునా అబ్బే. అలా వదిలేస్తే వాళ్లు సుజాతా వర్ధని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్ అందుకుని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తూంటుంది. అది మా కోడ్.
అంత అర్జెంటుగా ఫోనెందుకు చేశారమ్మా అని అది కంగారుపడుతూ అడుగుతుంటే, సంజూకి గౌను సరిపోలేదే అమ్మడూ, మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకి పంపించి, మళ్ళీ నేనది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాం. మార్చటం కుదరదుగాని అది సరిపోయేవాళ్లెవరైనా తెలిసినవాళ్లలో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణివాళ్లమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషను చెప్పేసి టక్కున ఫోను పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మా! డబ్బంటే మన రూపాయల్లో అయితే దగ్గర 1000 రూపాయలవుతుందట గౌను. అంత పెట్టికొని ఉత్తి పుణ్యానికి ఎవరికన్నా ఇచ్చెయ్యాలా? మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. మరే, చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ. వాళ్ళింకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తుంటే విసుగెత్తి, అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు ఆ పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింకా ఆ పనికిమాలిన చర్చలు అన్నాను. ఇంటి యజమాని హోదా వెలగబెట్టినట్టి వాసనలు పోక ఏం చెయ్యమంటారు అని మిమ్మల్నడిగామా? దాన్నేం చెయ్యాలో మాకు తెలుసునుగాని మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉంటుంది మా ఆవిడ. కంగా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపరు చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీగోడ దగ్గర్నించి వర్ధని స్వరం వినిపిస్తోంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలికి తెప్పించిపెట్టమన్నావుగా. ఎప్పుడు అడగనిదానివి అడిగావు పాపం. తీసుకో, మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే. మా ఆవిడ అతి తెలివిపోకడలవి. చాలా ఖరీదన్నావుగా వర్ధని. అంత విలువైంది మేం కొనగలమా? పక్కింటావిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తిపొడుపా? అమెరికా నుంచి వచ్చింది గదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా. ఆ, ఎంతలే, మన రూపాయల్లో అయితే 1200 అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా? 200 తగ్గించే ఇద్దువులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థంకానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని. ఏమనుకోకు వర్ధని, మరీ లేతరంగు గౌను పిల్లల దగ్గర మాపుకాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దనలేకుండా ఉన్నాను. 300కిచ్చే మాటైతే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెబుతున్నాననుకోకు సుమా. అంతకంటే ఎక్కువ చెయ్యదనిపిస్తోంది నాకు మరి. ఆహాహా, తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడని మా ఆవిణ్ణి మించిన అసాధ్యురాలే ఈవిడ. నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకి వేసే గౌనుకి వంకపెడుతోంది ఇల్లాలు. పైగా 300 రూపాయలకివ్వాలట. ఎంత ఆశో చూడు. ఇంట్లోకొచ్చి రుసరుసలాడింది మా వర్ధని. వదిలేయండత్తయ్యా, ఆవిడ గుణం చూపించుకున్నదంతే మా కోడలి ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ, పూలదండ పట్టుకుని గుడికెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తరువాత తన స్నేహితురాలిని ఆమె కూతురితో సహా వెంటబెట్టుకు తిరిగొచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు, కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చెవులబడినవాళ్ల సంభాషణ ఇది. అబ్బా, నీ కూతురికి గౌను అతికినట్టు సరిపోయిందే లలితా. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియరు సేల్స్మన్కి తీసిపోతుంది చెప్పండి. మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చినమ్మాయి మొహమాటంగా నసుగుతోంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్లు దిగే గౌనులు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడిలా కురచగా ఉండటమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికన్ తయారీ ఇది. అంటే అదెంత లేటెస్ట్ మోడలో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది మా ఆవిడ. అమెరికాలో అయితే సరేననుకోండి, ఇక్కడిట్లా తొడలు కనబడేట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మావారికి
అలాంటి పట్టింపులెక్కువ. అయినా అడిగి చూస్తాలెండి. ఆ చూస్తాలెండి అన్న మాటలో వద్దులెండి అన్న ధ్వని వినిపించట్లేదు. హతోస్మి. ఈ బేరము కొండెక్కినట్టేనన్నమాట. ఇక మావాళ్ల మొహాలు చూళ్లేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తరువాత వెనకింటి మేడమీద మార్వాడి అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, సోము వాళ్లమ్మ సత్యవతి, ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గౌనుని చూడ్డానికొచ్చారు. గౌను అయితే అందరూ భేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు, కొందరికి దాని సైజు వాళ్ల పిల్లలకి సరిపోలేదు. దానాదీనా గౌను చెల్లుబాటవలేదు. సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుకగా ఇచ్చెయ్యమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితొచ్చేసింది అత్తాకోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపివేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని. అనేదేదో వినబడేటట్టుగా అనరాదు అన్నాను. అమెరికా గౌను వాళ్ల చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికొచ్చి 10 ఏళ్లయిందా? మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆపేక్షంతా అటువైపే. ఆ చెల్లెలికేం తక్కువ చెప్పండి. కోటీశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడకేమిటి పెత్తనం? సౌండు అంతగా లేదుగాని మాటలకి మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం. పిల్లల్ని కసురుకోవటం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వటం. అబ్బా, ఇంట్లో ఉండటం ముళ్లమీదున్నట్టే ఉంది. సమయానికి వర్ధని కూరల్లేవనటంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్టుకి బయలుదేరాను. నేను వెళ్తుంటే హరి గేటు వెయ్యటానికి వచ్చినట్టొచ్చి, ఏంటి నాన్నా, ఇంట్లో కోల్డ్ వారేదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా. ఏంటి అన్నాను, ఏమీ తెలినట్టు నొసలు చిట్లించి. అమ్మా, ఆ అమెరికా గౌను వాళ్ల అక్క మనవరాలికిస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌనుమీద ఆవిడకేమిటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రినుంచి తెగ చిటపటలాడుతోంది సుజాత, చెప్పాడు హరి. నేను కూడా వాళ్ల అమ్మతరపు వాదన వినిపించాను. పట్టమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మనమిప్పుడు ఏం చెయ్యాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకూ దిగులనిపించింది. బయటి పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుపునపడి తేలిగ్గా అనిపించటానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం వల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. అదిప్పుడు చెడుతోందా? రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టద్దు సుజాత. దాన్ని మీవాళ్లకి పంపే పని నువ్వూ మానుకో. ఆ గౌనుని పక్కకి పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్నేం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం, సరేనా? కాదు, మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా? మీ మూతిముడుపులు తగ్గేదాకా నేనీ ఇంట్లో అడుగే పెట్టను, మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధానపడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది, తెరపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలి తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేం. కాని ఈ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ల బుర్రల్లో మళ్లీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటం లేదురా అబ్బాయ్ అన్నాను హరితో. అవునవునన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చుని అరటిపువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతోంది వర్ధని. నేను నా శేషతల్పం అదే పడక్కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను. పెద్దమ్మగారు
అని ఎవరో పిలిచారు. తలెత్తామిద్దరం. మా పనిమనిషి మంగ దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేళ్లాడుతూ దాని కూతురు కనకం. ఏమే, పొద్దున్న పని ఎగ్గొట్టావ్ అంటూ ఉరిమింది వర్ధని. ఇద్దరు ముగ్గుర్ని మార్చిమరీ తన ఎర్రని చూపుకి అదిరే మేధకురాలని పనికి కుదుర్చుకుందిలెండి మా ఆవిడ. కొత్త గౌను, తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకంని దండం పెట్టవే అంటూ ముందుకునెట్టి, ఇయ్యాల దీని పుట్టినరోజమ్మా, పూర్ణాలొండమని ఏడుపు. అవి చేసి కాసిన్ని గారెలు వండేటప్పటికి వేళ మిగల్లేదమ్మా అని నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనకం ముందున్న తన కాళ్లని గబుక్కున వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పదపద, బోల్డంట్లు మూలుగుతున్నాయ్, పెరట్లోకి నడు తొందరపెట్టేసింది వర్ధని. ఎళుతున్నాలేగని అమ్మా నంగినంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏమిటే అని వర్ధని అంది. దేనికో టెండరు వేస్తోందని అర్థమైపోయినట్టుంది మా ఆవిడకి. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకెలాలి అని గోల చేస్తుంది. 100 రూపాయలివ్వండమ్మా, జీతంలో పట్టుకుందురుగాని. అయినా ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావుగదే మళ్ళీ అని వర్ధని ఇంకా ఏదో అంటూ ఉంది. నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను. నేను పర్సు కోసం లోపలికొచ్చినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలితో అంటోంది, కనకం పుట్టినరోజట, దానికేమన్నా ఇవ్వాలిగా, మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు. పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో చూస్తాలేండి, కారు బొమ్మకటుండాలి. రంగు మాయలేదుగాని వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనబడదులెండి, అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెబుతోంది కోడలు. మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నయ్, అవి పొట్లం కట్టి ఇచ్చేస్తాను. తనవంతు ఉదారత చాటుకుంది వర్ధని. గట్టిగా ఉన్నాయని ఎవ్వరూ ముట్టకపోవటం వల్ల అవి తెచ్చినవి తెచ్చినట్టే ఉండిపోయాయిలెండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులోంచి 100 రూపాయల కాగితంతోపాటు మరో 50 బయటకు తీశాను. మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టె ప్యాక్ చేస్తుంది. మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూ ఉన్నారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విష్ యూ హ్యాపీ బర్త్ డే కనకం. వాకిట్లోంచి మా సంజూబాలు గొంతులు వినిపించాయి. అంతస్తుల తారతమ్యాలెరుగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటకు వెళ్లాను. కనకం, ఇదిగో మా గిఫ్ట్ అంటూ సంజు బాలు జమిలిగా పట్టుకుని కనకంకిస్తున్నదేమిటి? అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టెకదా. క్షణం మ్రాన్పడిపోయాను. కాని మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారమా ఇది? అమ్మ మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటున్నదిగా, మనకిది యూజ్ అవ్వదుగదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటోంది. సంజు, చూడు కనకంకిది కరెక్టుగా సరిపోయింది ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలోంచి గౌను తీసి కనకకి తొడిగి అటూ ఇటూ తిప్పిచూస్తూ మురిసిపోతున్నది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్లతో ఉరుముతూ మా ఆవిడా కోడల్ని చూస్తుంటే నాకు వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపరు అడ్డం పెట్టుకున్నాను నేను.